హాయ్ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ద స్క్రిప్చర్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము యోహాను సువార్త 18వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెచ్చి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది. దాన్ని చూసైనా చదవాల్సిందిగా కోరుచున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోటయుండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువారు గనుక ఆయనను అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ, దీపములతోనూ, ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునవన్నీయు ఎరిగినవాడే వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెదుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచియుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెదుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయనను మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు, కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె లోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైనవాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమునొద్ద బయట నిల్చుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకు రాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను. ద్వారమునొద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు కాననెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను, బంట్రౌతులను మంటవేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా, యేసు, నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడితిని. యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించితిని. రహస్యముగా నేనేమీయూ మాట్లాడలేదు. నీవు నన్ను అడగనేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము. మంచి మాట అయిన ఎడల నన్నేలా కొట్టుచున్నావా నేను. అంతట అన్న యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేనెరుగననెను. పేతురు ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు, నేనెరుగనని మరొకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. వారు కయప యొద్ద నుండి అధికారమందరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు
కాని ఎడల వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయననడగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా? లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనేమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిదిరా గదా! నీవేమి చేసితివి అని అడగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు కానీ, నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చేతిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును ఈ మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడును కలదు గదా! నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా అని వారిని అడిగాను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. దేవుడిచ్చిన ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.